పిండిలో పెరుగు వేసి ఇలా పరోటాలు చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఉదయం చేస్తే రాత్రి వరకు చాలా మెత్తగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా పరోటా కోసం ఇక్కడ ఒక బేషన్ తీసుకొని బేషన్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 స్పూను ఉప్పు వేసుకొని మంచిగా ఈ విధంగా గరిటె తీసుకొని కలుపుకోవాలి. పిండికి ఉప్పు మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోండి ఈ విధంగా. తర్వాత అదే గరిటెతోని మనమైతే పెరుగు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు పిండిలో అయితే వేసేయాలి. వేసుకొని మంచిగా చేయితోని పిండిలో మంచిగా పెరుగు కలిసేటట్టు మంచిగా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనమైతే పిండినైతే కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి నీళ్ళైతే పోసుకోకండి, ఎందుకంటే పిండి లొచ్చుగా అవుతుంది. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండినైతే కలుపుకోవాలి. అప్పుడే మనకి మంచిగా పిండి కలుస్తుంది. అలాగే మనము పిండి ఉండలు లేకుండా మంచిగా పరోటాలు కూడా చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా మంచిగా ఉండలు లేకుండా మంచిగా పిండిని అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. తర్వాత ఇక మూత తీసి చూడండి, చాలా మెత్తగా అవుతుందన్నమాట పిండి కూడా. తర్వాత పిండిని తీసుకొని ఒకసారి రొట్టె పీట మీద ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకు మంచిగా మెత్తగా వస్తాయి అన్నమాట. రొట్టెలు చేసేటప్పుడు పగుళ్ళు ఉండవు. సో మళ్ళీ పిండి ముద్దలను అయితే ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల మనకి రొట్టె చేసేటప్పుడు పగుళ్ళు రాకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. పరోటాలు కూడా స్మూత్గా వస్తాయి. తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లుకొని రొట్టెలు చేసుకోవాలి. ఇలా రొట్టె చేసిన తర్వాత 1 స్పూన్ నూనె పోసుకొని మంచిగా ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత వీడియోలో చూపెట్టేటట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్లో కట్ చేసుకోండి. పరోటాలు పొరలుగా రావాలి అంటే ఇలా కంపల్సరీగా కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కట్ చేసుకొని. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెమ్మదిగా చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము పిండిని తీసుకొని ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా అనుకోవాలి. ఇలా మంచిగా ప్రెస్ చేసి రౌండ్గా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లుకొని మనం ఇప్పుడు పరోటాలు అయితే చేసుకోవాలి. ఇలా చేసిన పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. ఇలా మంచిగా రొట్టెనైతే చేసుకోవాలి. చేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న పరోటానైతే ఇక ప్యాన్ పైన వేసేసుకొని ఒక 2 స్పూన్లు అయితే పడుతుందండి కంపల్సరీగా ఆయిల్ అయితే. సో మంచిగా ఈ విధంగా 1 స్పూన్ అయితే ఒక వైపు పడుతుంది, ఇంకో స్పూను ఇంకొక వైపు పడుతుంది అన్నమాట. సో 1 స్పూన్ మంచిగా ఆయిల్ పోసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా మంచిగా కాల్చుకోవాలన్నమాట. సో చూడండి మంచిగా బెలూన్లాగా ఉబ్బుతున్నాయి. సో ఇలా మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అయితే. చూడండి మంచిగా పొంగుతున్నాయి. పొరలుగా మంచిగా వస్తాయండి పరోటాలు అయితే.
ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టండి మంట అయితే. సో చూడండి, పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇంకొక పరోటా అయితే చూపెడుతున్నాను. రొట్టె చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా కట్ చేసుకోవాలి ఇలా, ఈ విధంగా. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి రొట్టెనైతే. ఈ విధంగా కట్ చేసుకున్న రొట్టె పీసెస్ని అయితే మంచిగా మనం ఇలా మడత పెట్టేసుకొని ఇప్పుడు ఆ రొట్టెని తీసుకొని మంచిగా రౌండ్గా చేయితో అనుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ అనుకొని ఇప్పుడు మనం రొట్టెనైతే చేసుకుందాము. కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసుకొని ఇప్పుడైతే తాల్చుకోవాలి. ఈ విధంగా తాల్చుకొని ఇక ప్యాన్ పైన వేసి ఒక స్పూన్ ఆయిల్ పోసి ఇలా మంచిగా తాల్చుకోవాలి. చూడండి, మంచిగా పొంగుతున్నాయి పరోటాలు అయితే. ఇలా మంచిగా తాల్చుకుంటే పరోటాలు అయితే రెడీ అయిపోతాయి. నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఇలా మనకు వెజ్ కర్రీస్లో కానీ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.